నమస్తే అండి, నేను డాక్టర్ కే రెడ్డి, ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ నుంచి. ఈరోజు మనతో ఉన్న పేషెంట్కి ఇంప్లాంట్ ఒక 4 months బ్యాక్ ఇంప్లాంట్ పెట్టినారు. సో ఆ ఇంప్లాంట్ ఫెయిల్ అయిపోయింది. అయితే ఆ ఇంప్లాంట్ ఆటోమేటిక్గా ఇంప్లాంటే ఊసొచ్చేసింది. డాక్టర్కి తీయాల్సిన అవసరం లేకుండా ఇంప్లాంటే ఊసొచ్చింది. ఊసొచ్చినప్పుడు ఏమైందంటే బోన్ అనేది ఫామ్ కాకుండా ఇంప్లాంట్ ఇంతకుముందు ఏ ప్లేస్లో ఇంప్లాంట్ ఉండేనో ఆ బోన్ ఇంప్లాంట్ వచ్చేసినందువల్ల బోన్ ఫామ్ కాకుండా ఫైబ్రస్ లేయర్, అంటే మన గుజ్జులాగా ఒక టిష్యూ లేయర్ ఫామ్ అయిపోయిందండి. అయితే ఈరోజు మన దగ్గరికి ఇంప్లాంట్ చేయించుకోవడానికి వచ్చినారు పేషెంట్కి. అయితే ఫ్లాప్ ఓపెన్ చేసి చూస్తే బోన్ లేదు. ఇంప్లాంట్ ఏదైతే పెడదామని అనుకున్నామో అక్కడ బోన్ లేదండి. సో ఒక గుజ్జులాగా ఉంది, అది మొత్తం స్క్రేప్ చేసి తీసేసినారు మొత్తము. మనం అలా వదిలేస్తే మళ్ళా 4 months మళ్ళీ వెయిట్ చేసి తర్వాత మళ్ళీ టిష్యూ ఫామ్ అయిందని కాకుండా ఇప్పుడు ఆటోగ్రాఫ్ట్ అని చేయబోతుంది. సో ఆ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. ఆటోగ్రాఫ్ట్ అంటే పేషెంట్ ఓన్ బోన్ని మనం ఒక ప్లేస్లో తీసి ఇప్పుడు మనం ఏదైతే ఇంప్లాంట్ పెడదాం అనుకుంటున్నామో అక్కడ గ్రాఫ్టింగ్ చేసి అది బోన్ టేకప్ అయిపోయిన తర్వాత 3 months తర్వాత మళ్ళీ ఇంప్లాంట్ పెట్టి పన్ను పెట్టేస్తాం. సో ఇప్పుడు ఆటోగ్రాఫ్ట్ అనేది చేసాం. సో ఇలా బోన్ గ్రాఫ్టింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్ గ్రాఫ్ట్స్ ఉన్నాయి. ఆటోగ్రాఫ్ట్స్ అని, అల్లోగ్రాఫ్ట్స్ అని, జెనోగ్రాఫ్ట్స్ అని. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ బోన్ గ్రాఫ్ట్స్ గురించి ఇంకా వేరే వీడియోలో డీటెయిల్గా చెప్తాను. బట్ ఈరోజు మాత్రం పేషెంట్కి ఆటోగ్రాఫ్ట్ చేస్తున్నాం. అంటే పేషెంట్ ఓన్ బోన్ని, హెల్దీగా ఉన్న బోన్ ఎక్కడైతే మనం ఈ ఫ్యూచర్లో కూడా ఇంప్లాంట్ ఎక్కడైతే పెట్టామో అక్కడ నుంచి ఇంప్లాంట్ బోన్ తీసి ఇప్పుడైతే ఫ్యూచర్లో ఇంప్లాంట్ పెడదాం అనుకుంటున్నామో అక్కడ బోన్ పెడుతున్నాను. సో దీనివల్ల ఏంటంటే మనం ఆ బోన్ టేకప్ అనేది చాలా మంచిగా అవుతుంది. అంటే యాక్సెప్టెన్స్, బోన్ యాక్సెప్టెన్స్, ఆస్టింటిగ్రేషన్ అవ్వడం కానీ బోన్ యాక్సెప్ట్ కావడం చాలా పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే, చూడండి. సో ఇక్కడ ఏదైతే మనం ఇంప్లాంట్ పెడదాం అనుకున్నామో ఇక్కడ కరెక్ట్గా అక్కడ టిష్యూ ఫామ్ అయిందండి. సో నేను ఏం చేస్తానంటే కొంచెం వెనుక భాగం నుంచి బోన్ తీసి అక్కడ నుంచి తీసి ఇక్కడ ఎక్కడైతే మనం ఇంప్లాంట్ పెడదాం అనుకుంటున్నామో అక్కడ బోన్ పెడతాను. సో దానివల్ల పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది. సో ఈ బోన్ ఈ డ్రిల్ ద్వారా నేను బోన్ కలెక్ట్ చేస్తాను. ఇక్కడ మంచిగా ఉంది బోన్, కానీ మనకి ఇంప్లాంట్ వచ్చేసి ఇక్కడ ఇంప్లాంట్ రావాలి. సో ఇక్కడ నుంచి బోన్ తీసి ఇక్కడ పెట్టేస్తాను. ఇప్పుడు ఇది చూస్తే మీరు బోన్ కలెక్ట్ అయిందండి. సో ఇప్పుడు ఈ బోన్ తీసుకొచ్చి మనం ఇంప్లాంట్ చేయాలి. దీని నుంచి కలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఇది తీసుకొచ్చి మీరు చూసినారా వెనుకన ఇంప్లాంట్ తీసి ఇక్కడ నుంచి తీసుకొచ్చి దీన్ని ఇక్కడ పెట్టేస్తాం. సో ఇందులో మొత్తం బోన్ కలెక్ట్ అయింది. మళ్ళీ తీసి